రామ్ చరణ్ కి విలన్ గా సరైనోడే దొరికాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోలకు మంచి డిమాండ్ మొదలైంది. యంగ్ హీరోలు ఢీకొనేందుకు యంగ్ విలన్స్ అయితేనే బాగుంటారని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో యంగ్ విలన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. అలా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ విలన్ ఆది పినిశెట్టి. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సరైనోడులో అల్లు అర్జున్ ని ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించాడు ఆది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తాజాగా సుకుమార్ డైరెక్షన్ లో కొత్త సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 30న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టిని తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఇప్పుడు మరో పాత్ర కోసం ఆది పినిశెట్టిని ఎంచుకున్నారని సమాచారం. ఇది కూడా విలన్ తరహా పాత్ర లేదంటే పాజిటివ్ గా సాగుతుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. సమంత హీరోయిన్ గా నడుస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా కోసం పల్లెటూరి ప్రేమలు అనే పేరు పరిశీలిస్తున్నారట. సుకుమార్ నాన్నకు ప్రేమతో చిత్రంతో, చరణ్ ధృవ సినిమాతో మంచి సక్సెస్ లో అందుకున్న తరువాత కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. పైగా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. మహేష్ బాబుకి షారుఖ్ రిక్వెస్ట్ ఇదే. వారి అభిమానుల సంగతి కాసేపు పక్కన పెడితే టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అనే తారతమ్యాలు ఏమీ లేకుండా